ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి అంటున్నాడు. దేవుడు మన జీవితాలలో, దేవుని వాక్యం ఏమంటుందంట, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను మీరు ఏం చేయాలంట? అందరూ కూడా సమాధానం చెప్పాలి. ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకున్నాలి. దేర్ ఆర్ సో మెనీ మిరాకిల్స్. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు. దైవ జనాంగమా, దేవుని సంఘముగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. జ్ఞాపకం చేసుకునండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు ఎన్ని రకములైన ఆశ్చర్యమైన కార్యములను నీ జీవితంలో చేస్తున్నాడు. ఎంత గొప్ప కార్యములను, ఎంత ఆశ్చర్యమైన రీతిగా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడో దానంతటిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు నువ్వేం చేయాలంట? దేవునిని స్తుతించేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతార్పణలను మనం తీసుకొని రావాలి. మన హృదయములను ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంట? కుమ్మరించగలగాలి. ఆయన ఒక్కొక్క మేలును మనం జ్ఞాపకం చేసుకుంటే మన మందిరంలో 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూడా సమయం మనకు సరిపోదండి. దేవుణ్ణి ఆరాధన చేయడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని నామని జ్ఞాపకం చేసుకోవడానికి. ఇంకా ఒక మాట 105వ కీర్తనలో, బైబిల్ గ్రంథంలో 105వ కీర్తన 5-6 వచనాలలో కూడా కీర్తనకారుడు ఈ మాటను తెలియజేస్తుంటున్నాడు. 5-6 వచనాలలో మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు 105వ కీర్తన, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకునుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది దేవుని యొక్క మేలులు మర్చిపోతూ ఉంటున్నారు. దేవుని యొక్క సహాయాన్ని మర్చిపోతూ ఉంటున్నారు. దేవుని యొక్క కార్యాలను మర్చిపోయి దేవుడు మాకు ఏం చేశాడని మేము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునాలి, దేవుణ్ణి ఏం చేశాడని మేము దేవుణ్ణి స్తుతించాలి అన్న రీతిగా ఉంటున్నారండి. దైవ జనాంగమా, దేవుని బిడలంగా ఆయన సన్నిధిలో మనం కూర్చొని మనం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కానీ మోకరించి, లేకపోతే మౌనంగా ఏకాంతంగా మనము ఒంటరిగా కూర్చొని దేవుడు చేసిన కార్యాలు గనక ఒక లిస్ట్ రాయగలిగితే లెక్కలేనన్ని ఉంటాయండి. ఎన్ని ఉంటాయి? లెక్కకు మించి ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు హోంవర్క్ అనుకోండి. విశ్వాసులందరూ కూడా ఎవరైతే నిజంగా దేవుడు ఇదిగో పలానా కార్యం నా జీవితంలో చేశాడయ్యా, ఈ కార్యాన్ని బట్టి నేను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునాలి, ఈ కార్యమును బట్టి నేను దేవునికి కృతజ్ఞత చెప్పాలి అన్నవాళ్ళు మీరు ఒక నోట్స్లో మీకు ఎన్ని ఒకటైతే ఒకటి రాయండి. ఈ సంవత్సరం అంతా దేవుడు ఒకే ఆశ్చర్యకార్యం చేశాడా, ఒకటే మేలు చేసింటే ఒకటే రాయండి. మళ్ళీ అబద్ధం రాయొద్దండి. ఎందుకంటే దేవుడు నువ్వు ఒకటి రాసినప్పుడు నీ యథార్థతను బట్టి 100 కార్యాలు దేవుడు నీలో చేయొచ్చాము. ఓకేనా? మీరు రాసి మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్లో నాకు తీసుకొని వచ్చి ఇవ్వాలి, నేను చూస్తా. దాన్ని బట్టి మిమ్మల్ని బట్టి దేవుని సన్నిధిలో ఎత్తుపట్టుకుని నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ సంవత్సరం ముగించేలోపు దేవుడు ఇంకా అధికమైన ఆశ్చర్యమైన కార్యములలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించేవాడిగా ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అధికమైన స్తుతిని దేవుడు మీ నోట ఉంచేవాడిగా ఉన్నాడు. అధికముగా దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మీకు ఒక మార్గాన్ని తెరుస్తాడు. ఒక్కొక్క మేలును, ఒక్కొక్క కార్యాన్ని నెంబర్ 1, 2, 3, 4, 5, 6 అని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, మీ నోటిలో దేవునిని అధికముగా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆ జ్ఞాపకం ఏదైతే చేసుకుంటున్నావో అది తిరిగి మరల ఆ స్తుతి రూపములో బయటకు వస్తున్నదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఎట్లా వస్తున్నదంట? స్తుతి రూపములో, కృతజ్ఞత రూపములో ఇట్ విల్ కమ్ అవుట్. అది బయటకు వచ్చేదిగా ఉంటున్నది. దేవుడు చేసిన ఒక్కొక్క మేలును బట్టి దేవుని యొక్క నామాన్ని గణపరుస్తున్నప్పుడు నీ జీవితము అధికమైన దేవుని మహిమ చేత, అధికమైన దేవుని ఆశీర్వాదము చేత, అధికమైన దేవుని దీవెన చేత నింపబడేదిగా ఉంటుంది. ఇప్పుడు యేసే దగ్గరికి 10 మంది వచ్చారండి. ఎంతమంది వచ్చారు? ఏ రోగంతో వచ్చారండి వాళ్ళు? గట్టిగా సమాధానం చెప్పాలి. క్యాన్సర్ రోగంతో వచ్చారా? చెవిటితనంతో వచ్చారా? ఏ రోగంతో వచ్చారు? 10 మంది వచ్చారు. దేవుడు 10 మందిలో 10 మందికి సమానమైన న్యాయం చేశాడు కదండి, అవునా కదా? 10 మందికి సమానమైన స్వస్థతనిచ్చాడు. 10 మందికి సమానమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ హిస్ బ్లెస్సింగ్స్. ఆయన ఆశీర్వాదంలో ఎటువంటి వ్యత్యాసము ఉండదండి.
ఆయన ఆశీర్వాదంలో ఎటువంటి మెజర్మెంట్ అనేది తక్కువ ఎక్కువ ఉండదు. మనమైతే మనకు నచ్చిన వాళ్ళని ఒక రకంగా, మనకు నచ్చని వాళ్ళని ఒక రకంగా మెజర్మెంట్ ఇస్తాం అనమాట. బట్ కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దృష్టిలో అందరూ సమానమే. 10 మంది ఒక సమస్యతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు 10 మందికి ఒకే సమాధానాన్ని ఆయన ఇచ్చాడు. సమాధానం ఏంటది? స్వస్థత, ఆరోగ్యము, విడుదల. ఈ 10 మందిలో ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చారండి? మరలా గట్టిగా సమాధానం చెప్పాలి. యేసయ్య ఏమన్నాడు? మీ మిగతా స్నేహితులు, సమాధానం చెప్పాలి మీరు అందరూ కూడా. మీ మిగతా స్నేహితులు ఎక్కడ? 10 మంది కూడా స్వస్థత పొందుకున్నారు కదా. ఈ ఒక్కడు మాత్రమే ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఈరోజు చాలా మంది దేవుని దగ్గరకు వస్తున్నారో, దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకుంటున్నారో, కానీ దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకునేవారు కొద్ది మంది ఉంటున్నారు. దేర్ ఆర్ వెరీ ఫ్యూ. ఆ కొద్ది మందిలో ఎవరైతే తిరిగి ఆయన దగ్గరకు వస్తున్నారో ఆయన అధికమైన సమాధానాన్ని, అధికమైన ఆశీర్వాదాన్ని, ఆధిక్యతను, కృపను, మేలులను పొందుకొని వారు తిరిగి వెళ్తున్నారు. నువ్వు ఎప్పుడైతే ఆయన నీ జీవితంలో చేసిన ఆశ్చర్యమైన కార్యములను నువ్వు జ్ఞాపకం చేసుకొని మరలా ఆయన దగ్గరికి నువ్వు తిరిగి రాగలుగుతా ఉన్నప్పుడు అది మరలా నీకు 2 దీవెనగాను ఆశీర్వాదముగాను మార్చివేయబడి. అందుకనే మన జీవితాలలో ప్రతి క్షణము కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణము కూడా నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క బలాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావో దట్ విల్ బికమ్ యువర్ స్ట్రెంగ్త్. అది నీ బలముగా మార్చివేయబడుతుందండి. అది ఎంత మాత్రము కూడా నీ బలహీనత కానే కాదు. నీ బలహీనత కానే కాదు. నువ్వు నిలబడినప్పుడు నీ కుటుంబంలో, నీ సంఘములో, సమాజంలో నువ్వు దేనిని బట్టి కూడా అతిశయించవద్దు. పౌలు అంటున్నాడు కదండి, నేనేమై ఉన్నానో, ఏమంట? అందరూ కూడా సమాధానం చెప్పాలి. నేనేమై ఉన్నానో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృప వల్లనే నాకున్నవన్నీ కూడా ఎవరిచ్చారంట? హీఈస్ రిమెంబరింగ్. ఎక్కడో నేను నరహంతకుడను, హింసకుడను, దూషకుడను, హానికరుడను, అటువంటి నన్ను తీసుకుని వచ్చి ఈరోజు దేవుడు ఏం చేశాడు? ఒక అపోస్తలుడుగా నన్ను అభిషేకించాడు. అనేకమైన జనములకు, దేశములకు, పట్టణములకు, గ్రామాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించడానికి, ఆయన నామము నిమిత్తమై హింసించబడడానికి, ఆయన యొక్క రాజ్య స్వార్థను సకల జనములకు సాక్షార్థముగా ప్రకటించడానికి, ఆయన మహిమ నిమిత్తమై ఆయన యొక్క సత్య మర్మములను అనేకమైన సంఘములకు పత్రికల రూపములో దేవుని యొక్క దర్శనమును పొందుకొని దైవాత్మ అభిషేకము చేత, ఆత్మ నడిపింపు చేత జీవము కలిగిన దేవుని యొక్క పత్రికలను రచించగలిగిన కృపను ఆయన పొందుకొని ఉన్నాడు. దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇదంతా కూడా నా ఘనత కాదు. ఇట్ ఈస్ నాట్ మై స్ట్రెంగ్త్. ఇది నా బలము కాదు. వెన్ ఎవర్ ఐ రిమెంబర్ హిస్ గ్రేస్. దేవుడు అన్నాడు కదా పౌలు, ఇదిగో పౌలు, నువ్వు బలహీనుడిగా ఉన్నావా, నా కృప నీకు చాలును. ఏమన్నాడు దేవుడు? పౌలుకు దేవుడు ముళ్ళు పెట్టాడండి. ఏం పెట్టాడంటే దేవుడు? ముళ్ళు. ఆయన దేవుని యొక్క పరిచర్యలో దేవుడు దీవించిన విధానాన్ని బట్టినో, దేవుడు ఆయనకిచ్చిన కృపావరముల విషయమును బట్టి ఎంత మాత్రమును అతిశయించకుండా పౌలు ఏం చేయాలి? దేవుడు పెట్టిన ముళ్ళు ఏంటంటే పౌలు వెళ్ళి దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? ఆయన ఇచ్చిన కృపను బట్టి పౌలు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే అనేక మంది జీవితాలు మార్చివేయబడుతూ ఉన్నాయి. దేవుని రాజ్యములోనికి నడిపించబడుతున్నారు. ప్రార్థన చేస్తుంటే, వీధుల్లో నడుస్తూ ఉంటే ఆయన నీడ మరణించిన వారి మీద, రోగములు ఉన్న వారి మీద ఆయన నీడ పడుతున్నప్పుడు, ఆయన వస్త్రము తాగుతున్నప్పుడు అనేక మంది స్వస్థతలు పొందుకుంటున్నారు. ఒకడు మేడగది మీద కూర్చొని వాక్యం వింటూ అట్లా నిద్రపోయి పడిపోతే పౌలు వెళ్ళి వాడిని ప్రార్థన చేస్తే ఎంత అద్భుతమైన కృప! వీటన్నింటిని బట్టి ఈయన అతిశయించకుండా దేవుడు ఏం చేశాడు? ఒక ముళ్ళుని పెట్టాడు. ఆ ముళ్ళు ఏం చేస్తుందంటే ప్రతి క్షణము జ్ఞాపకం చేస్తుంది, నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఏం చేస్తున్నావు. ఇట్ ఈస్ నాట్ యువర్ స్ట్రెంగ్త్ పౌలు. ఇది నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు. నిన్ను ఏర్పరచుకునిన వాడు, నీ కొరకు గాయములను పొందినవాడు, నీ కొరకు మరణమును అనుభవించిన దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకో.
ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏ ముళ్ళు పెట్టాడో ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, నువ్వు ఎప్పుడైతే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావో దట్ విల్ టర్న్ ఇన్ టు యువర్ గ్రేటర్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. అది నీ జీవితంలో ఒక అద్భుతమైన గొప్ప ఆశీర్వాదముగా దేవుడు మార్చేస్తూ ఉన్నాడండి. దేవుడు ఈ ముళ్ళు ఎందుకు పెట్టాడో అని దేవుని మీద సనగొద్దండి. మనం చేసే పని ఏంటంటే దేవుడు అంతా బాగా చేశాడు కానీ ఇది ఎందుకో నాకు పెట్టాడు. చాలామంది సార్ దేవుడు అన్నీ ఇచ్చాడు నాకు, కానీ ఎక్కడో దెర్ ఈస్ సంథింగ్ ఇన్ మై లైఫ్. ఆ ముళ్ళు నిన్ను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి, నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అది నీ హృదయంలో ఒక గొప్ప కృతజ్ఞతగా మార్చబడుతుంది. ఆ కృతజ్ఞత నీ జీవితంలో ఒక అద్భుతముగా రూపాంతరము చెందేదిగా ఉంటున్నదండి. నువ్వు ఎప్పుడైతే దేవుని కార్యములను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావో అది నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతంగా మార్చివేయబడుతుంది. ఇట్ విల్ బికమ్ యువర్ స్ట్రెంగ్త్. నువ్వు బలహీనముగా ఉన్న సమయంలో దేవుని బలమును నువ్వు జ్ఞాపకం చేసుకో, అది ఏమైపోతుంది, నీకు బలముగా మార్చివేయబడుతుంది. దేవుడు అనేకమైన విషయములను గురించి జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. దేవుని వాక్యంలో చాలా ఉన్నాయి. నూతన నిబంధనలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. ఏమన్నాడు ఆయన? లూకా రాసిన సువార్తలో చదవాల్సిన అవసరం లేదు, కానీ లోతు భార్యను ఏం చేయమంటున్నాడు ఆయన? జ్ఞాపకం చేసుకో. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆమె అవిధేయత కలిగి ఉండడం ద్వారా, దేవుని మాటకు లోబడక ఉండటం ద్వారా ఏమైపోయింది? ఉప్పు స్తంభముగా మార్చివేయబడింది. దేవుడు అన్నాడు నువ్వు వెనకకి తిరిగి, అంతే దేవుడు అన్నది. దేవుడు ఏమన్నాడు? డు నాట్ టర్న్ బ్యాక్. నువ్వు వెనకకి తిరిగి చూడొద్దు. ఈరోజు దేవుడు మీతో చాలా మందితో మాట్లాడుతున్నాడు. నీ వెనుకకి ఆ పాత జీవితాన్ని, ఆ పాప జీవితాన్ని వెనుకకు తిరిగి చూడొద్దు. మనం ఏం చేస్తాం? పదే పదే దాన్నే చూస్తుంటాం. అందుకని దేవుడు అన్నాడు రిమెంబర్, లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. దేవుని మాటకు అవిధేయత చూపించి దేవుని మాటకు లోబడకుండా అదే పాత పట్టణం, అదే పాత జీవితం, అదే పాత ప్రజలు, అదే పాత అలవాట్లు, ఏం జరుగుతుందో వెనకాల మనకు చాలా క్యూరియాసిటీ ఉంటుంది అన్నమాట. అక్కడ చూడొద్దంటే, ఇప్పుడు నేను మీకు కూడా వెనకాల చూడొద్దంటే మీ ప్రాణము 120లో కొట్టుకుంటుంది. అక్కడ ఏమో జరుగుతుంది, అందుకే చూడొద్దంటాడు. బలవంతంగా అయినా మీ మెడ ఏం చేస్తుంది? తిరిగినారనుకో ఉప్పు స్తంభాలు అయిపోతారు. ఏమైపోతారు? అందరూ కూడా ఏమైపోతారు? దేవుడు జ్ఞాపకం చేసుకో లోతు భార్యని. యేసయ్య అంటున్నాడు సంఘాన్ని హెచ్చరిస్తూ, శిష్యుల్ని హెచ్చరిస్తూ, ఆయన మాట మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన ఆజ్ఞలు మీ దగ్గరకు వచ్చినప్పుడు రిమెంబర్. ఎందుకు మరలా దాన్ని నువ్వు ఎదురు చూస్తావు? ఎందుకు మరలా వెనక్కి తిరుగుతున్నావు? మరలా ఎందుకు నువ్వు మరలా వెనుకబడిపోతున్నావు? అది మంచిది కాదు. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అది నీ ఆత్మీయ జీవితానికి అది ఎంత మాత్రము కూడా మేలైనది కాదు. దేవుడు అన్నాడు జ్ఞాపకం చేసుకో. లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకో. దైవ జనాంగమా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన ఇచ్చిన శాసనములను, ఆయన ఇచ్చిన నిబంధనను ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానం చేయాలి. ఆయన చేసిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని కంఠత చేస్తున్నప్పుడు, అది నీ మనస్సులో తిరుగుతూ ఉన్నప్పుడు, నీ హృదయంలోనికి వస్తున్నప్పుడు, నీ బలహీనమైన సమయములలో ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీ బలముగా మార్చివేయబడుతుంది. అది ఏమవుతుందంట? నీ బలముగా మార్చివేయబడుతుంది. మనం చాలా సందర్భాల్లో చెప్తుంటాం, ఎవరికైనా బాగాలేదంటే, ఎవరైనా నా హృదయంలో చాలా కలవరం ఉందమ్మా, నెమ్మదే లేదు, నా హృదయము చాలా భారంగా ఉన్నదంటే మనం వెంటనే ఏం చెప్తాం? గుండె చెదిరిన వారినైనా వెంటనే వచ్చేస్తుంది. ఎందుకని? అది నీ మైండ్లో ఫీడ్ అయి ఉంటుంది అన్నమాట. నువ్వు బాధపడద్దు. నీ హృదయం భారంగా ఉందా? నీ హృదయం కలవరముతో ఉందా? నీ హృదయం దుఃఖముతో ఉందా? నా దేవుడు అన్నాడు గుండె చెదిరిన వారినైనా గట్టిగా. ఎప్పుడైతే నీ మనస్సులో ఎవరైనా అనారోగ్యంతో మీ దగ్గరకు వచ్చారనుకోండి, ఏం చెప్తారు? ఆయన నిన్ను స్వస్థపరచు. ఎందుకు? అది మాత్రమే వస్తుంది. నీ మైండ్లో అది ఫీడ్ అయి ఉంటుంది. నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఎవరైనా అనారోగ్యంతో బెడ్ మీద పడుకొని ఉంటారనుకో, మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఏమంటామో? నిన్ను స్వస్థపరచు యెహోవా. యెహోవా రాఫా. ఎవరంట ఆయన? యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచు దేవుడు. సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండు.
ఎందుకంటే దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు, అది నీ మనస్సులో ఉంది. ఆ మాటను చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదుటోళ్ళు ఏం చేస్తారో వెంటనే ధైర్యాన్ని పొందుకుంటారు, బలాన్ని పొందుకుంటారు. దేవుని వాక్యం ఈ రీతిగా తెలియచేస్తున్నదా, దేవుని వాక్యం ఈ రీతిగా మాట్లాడుతున్నదా. ఇంకా చాలా వాక్యాలు. నువ్వు రాత్రిలో ప్రయాణం చేస్తుంటే నువ్వు భయపడవద్దు, ఎందుకంటే ఆయన వాక్యము నీ పాదములకు దీపము, నీ త్రోవలకు. రాత్రిలో పోయేటప్పుడు ఏం చేస్తాము, ఈ వాక్యం మనకు కావాలి చీకటి ఉన్నప్పుడు. ఎందుకు? ఆయన వాక్యము వెలుగు. ప్రయాణం చేస్తున్నావా, నీ రాకపోకల యందు యెహోవా నీకు నిన్ను కాపాడువాడు కునుకడు. ఇవన్నీ మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం. ఎందుకని? అవన్నీ కూడా మన మనస్సులో ఉంటాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవి ఏం చేస్తాయి, మనకు బలాన్ని ఇస్తాయి. దైవజనంగమా, దేవుని వాక్యాన్ని, ఆయన శాసనములను జ్ఞాపకం చేసుకునాలి, ఆయన కార్యములను మనం జ్ఞాపకం చేసుకునాలి. అంత మాత్రమే కాదు కానీ, ఇదిగో మనకు ఏదైతే హాని కలిగిస్తూ ఉందో దేవుని హెచ్చరికలు, యేసయ్య అంటున్నాడు కదా, లోతు భార్యను జ్ఞాపకం చేసుకునండి. హెచ్చరిక అది మంచిది కాదు, అది నీకు హాని కలిగించేది, అది నీకు శాపమును తీసుకుని వచ్చేది, అది నిన్ను పడద్రోసేది. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. అట్లాగా సజీవముగా రక్త మాంసములతో ఉన్న ఒక వ్యక్తి ఆ మాట ఎప్పుడైతే అవిధేయత చూపించి ఉన్నదో వెంటనే ఏమైపోయింది, ఆమె ఒక రాయిలాగా మార్చివేయబడిందండి. విధేయత వలన వచ్చే పర్యవసానము చాలా 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 తీవ్రంగా ఉంటుంది, చాలా సీరియస్గా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. దేవుని కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుని, దేవుని యొక్క మేలులు మనం జ్ఞాపకం చేసుకుని, ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఉంటున్నామో అది మనకు దీవెనగా ఉంటున్నదండి. అది ఒక అద్భుతంగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న బిడ్డలందరూ కూడా, సేవకులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, దేవుణ్ణి స్తుతిస్తుంటున్నారు. సంఘముగా నీవు నీ కుటుంబముగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వచ్చి ఆయన కార్యములను, ఆయన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క హెచ్చరికలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అధికమైన దీవెన, ఆశీర్వాదములోనికి, కృప వెంబడి కృపలోనికి జీవము కలిగిన దేవుడు నడిపించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. అందరూ కూడా ఆలోచన చేయండి, దేవుడు చేసిన ఒక్కొక్క మేలును బట్టి ఈ సమయంలో మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని మోకరించి ప్రభు సన్నిధిలో, దేవా నీ వాక్యం తెలియచేస్తున్నదయ్యా, విశ్వాస జీవితంలో నీవు ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు మా కొరకు చేశావు. వాటన్నింటినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ నా కుటుంబముగా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, స్తుతించే భాగ్యాన్ని, ఘనపరిచే భాగ్యాన్ని నాకు దయచేయి. దేవా, నువ్వు చేసిన ఒక్కొక్క మేలును నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అది నా దీవెనగాను, అది నా ఆశీర్వాదముగాను అది మార్చివేయబడును గాక అంటూ ప్రార్థన చేద్దాం.